ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో ఈ ప్రత్యేకమైన రాత్రి ఏర్పాటు చేయబడిన ఈ సువార్త సభలో పాలు పొందడానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ నాకు ఈ సమయం ఇచ్చిన దైవదాసులు, ప్రభునందు నాకు మిక్కిలి ప్రియులు పాస్టర్ రాజేష్ గారికి, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న అభిషక్తు దైవజనులందరికీ, కూడి వచ్చిన దైవజనులకు, విశ్వాస బృందం ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యంగా ఈ సభను ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రాంతీయ ప్రజల యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని బిడ్డలు పొందాలనేటువంటి దర్శనంతో ఏర్పాటు చేసిన పెద్దయ్య గారు మలాకి అయ్య గారికి, వారి కుటుంబానికి యేసయ్య నామములో వందనాలు. వారు నాకు ఇచ్చిన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరచి 59వ సంకీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. 59వ సంకీర్తన 17వ వచనం చదవండి. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక శ్రేష్టమైన గ్రంథం కీర్తన పుస్తకం. 150 కీర్తనలు మనకు బైబిల్లో కనబడతాయి. ఈ 150 కీర్తనల్లో ఆ భక్తుల యొక్క అనుభవాలు ఈ కాలం ముందు మనకెంతో మన జీవితాలకు అన్వయింపుగా ఉంటాయి. కీర్తనల్లో నుంచి ఎన్నిసార్లు మనం పాడినా, ఎన్నిసార్లు ధ్యానించినా కీర్తనలో ఉన్నటువంటి ఆ దైవికమైన మాధుర్యం మన జీవితాలకు ఆదర్శం, మన జీవితాలకు ఆశీర్వాదం. ఇటీవలనే అయ్యగారు మలాకి అయ్యగారు 1వ కీర్తన నుంచి దైవజనులకు వాక్యాన్ని బోధించారు. సామ్ నంబర్ 1. దైవ సేవకులకు వారి జీవితాల్లో ఫలించాలంటే 1వ కీర్తన నుంచి అద్భుతమైన పాస్టర్స్ మీటింగ్కు 1వ కీర్తన వారు చెప్పినప్పుడు అంటే కీర్తనలో ఎంత మాధుర్యం ఉందో ఇలాంటి దైవజనుల ద్వారా మనం నేర్చుకోగలం. ఈ రాత్రి కీర్తనలో నుంచే ఒక వచనం మనం చదువుతాం. అదేంటంటే దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు ఎత్తైన కోటగాను, రెండవది కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నేను నిన్నే కీర్తిస్తాను. దేవుడు అనగా స్వయంభవుడు, తనంతట తానుగా ఉండేవాడు దేవుడు. సెల్ఫ్ ఎక్సిస్టెంట్. దేవుడు అనగానే స్వయంభవుడు, తనంతట తానుగా ఉంటాడు దేవుడు. స్వయంభవుడైన దేవుడు ఆయనను గూర్చి మనకు అర్థం అవ్వడానికి ఆయనలో ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన లక్షణాలను ఇలా విభజిస్తారు. దృశ్య లక్షణాలు, అదృశ్య లక్షణాలు. అంటే కనబడేవిగా కొన్ని ఉన్నాయి, కనబడనివి కొన్ని ఉన్నాయి. లేకపోతే కమ్యూనికేబుల్, సంభాషింపదగిన లక్షణాలు, సంభాషింపలేనట్టి, సంభాషింపజాడడానికి వీల్లేనట్టి దైవికమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అంటే ఏమై ఉన్నాడు అంటే దేవుడి గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఈరోజు ఏదో పెద్ద ప్రసంగం కానీ లోతైన మర్మాలు కానీ మనం ఏం కాదు, ఇప్పటికే మీరు విన్న ప్రసంగమే, మనం నేర్చుకున్న ప్రసంగమే. మరలా ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఒకటే మాట ఏంటంటే, నేను ఒక్కడనే ప్రసంగం చేయను, మనమందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. ఏమంటారమ్మా? రైట్. సో మీరు నేను మనందరం కలిసి వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవునిలో ఎన్నో కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్, ఇన్కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్, దేవుడు ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఆయన స్వయంభవుడు. స్వయంభవుడు దేవునిలో ఉన్నటువంటి ఈ గుణ లక్షణాలు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పగలరు. అబ్రహామును అడిగితే ఆయన అంటాడు దేవుడు ఎల్ షడాయ్ అంటాడు, ఆయన సర్వశక్తుడండి అంటాడు. మోషేను అడిగితే అంటాడు ఆయన దేవుడు అనగా ఉన్నవాడు అనువాడు, ఐ యామ్ దట్ ఐ యామ్ అని అంటాడు.
హాగర్ని అడిగితే ఆయన అంటాడు, ఆమె అంటది ఆయన చూచుచున్న దేవుడు అని అంటారు. అలాగే ఒక్కొక్కరు దేవుని వారి కలిగిన వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టి దేవునికి అలాగున ఒక్కొక్క పేరుతో వారు దేవుని స్తుతించారు. దేవుని ప్రత్యక్షతలు వారికి వచ్చాయి. ఇంకా మనమైతే దేవుడి గురించి ఏమంటాం? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయం. అమ్మా నువ్వు అటుగా మాట చెప్పినట్టున్నావు. సర్వశక్తుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, ఇంకా కొంచెం చెప్పగలరా? నాకు హెల్ప్ చేయగలరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. క్రిస్మస్ వాక్యం చెప్పేస్తున్నట్టున్నారు. ఇంకా బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి. దేవుని గురించి ఎన్నో లక్షణాలండి అమ్మా. స్వస్థపరిచే దేవుడు, ప్రేమాస్వరూపైన దేవుడు, నిత్యుడగు దేవుడు, ఆది సంభూతుడు. ఇలాగున్న దేవునిలో ఉన్న ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఈ కీర్తనకారుడు ముగింపులో చివరి చరణంలో ఏమని పాడుకుంటున్నాడు దేవుణ్ణి అంటే, దేవుడు నాకు హీ ఈజ్ ఏ స్ట్రాంగ్ టవర్, ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు అని అంటాడు. దేవుడు నాకు ఎత్తైన కోట. రెండవది, ఆయన నాకేమై ఉన్నాడంటే కృపగలిగిన దేవుడు. అందరూ చెప్తామండి, ఆయన ఏ దేవుడట? కృపగలిగిన దేవుడు. ఇప్పుడు ఈ రాత్రి కొన్ని నిమిషాలు కృపను గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆయన మనకు కృపగలిగిన దేవుడు. ఎలా ఉన్నారండి? దేవుని కృప వల్ల బాగున్నాను అయ్య గారు అని అంటాం. దేవుని కృప వల్ల ఇటీవల ఇల్లు కట్టుకున్నామండి అని అంటాం. దేవుని కృప వల్ల ఇటీవలనే పెండ్లు అయ్యిందండి అని అంటాం. 10th పాస్ అయ్యాను మొన్న బిడ్డలు అందరూ అంటారు, దేవుని కృప వల్ల బాబు మంచి మార్కులతోనే. అసలు దేవుని బిడ్డలు ఎక్కువ కృప అనే మాట వాడకుండా ఉండం. ఎలా ఉందండి ఆరోగ్యం? మనం చెప్పే మాట ఏంటి? దేవుని కృప వల్ల ఆరోగ్యం బాగుందండి అని అంటాం. దేవుని కృప చెప్పాలంటే ఈ రాత్రి సభ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇలాగ ఏర్పాటు చేయడం కూడా దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఈ భయంకర ఎండల్లో మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. ఆమేన్. దేవుని కృప అనే మాట మనకు తెలుసు. అసలు కృప అనే మాట గురించి ధ్యానం చేయడానికి ఒక్కరోజు సరిపోదు, 2 రోజులు సరిపోదు, జీవితం అంతా సరిపోదు. ఎందుకంటే మనం ప్రతిరోజు దేవుని కృపను అనుభవిస్తున్నాం కాబట్టి. కృప అనే మాటకు అబ్రివేషన్, నిర్వచనం ఇలా చెప్పారు. కృపను గ్రేస్ అంటారు కదండి, GRACE, గ్రేస్ అంటారు, GRACE. ఈ GRACEని ఇలా అబ్రివేట్ చేస్తారు. G అంటే గాడ్స్, R అంటే రిచెస్, A ఎట్, C క్రైస్ట్, E ఎక్స్పెన్స్. చాలామంది బిడ్డలు రాసుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్స్, R అంటే రిచెస్, A అంటే ఎట్, C అంటే క్రైస్ట్, E అంటే ఎక్స్పెన్స్. గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. క్రీస్తు యేసు చెల్లించిన మూల్యము ద్వారా మనకు దొరికిన దేవుని ఐశ్వర్యమే కృప. కృప అంటే దేవుని అనుగ్రహం, దేవుని ఐశ్వర్యం, గాడ్స్ ఫేవర్, దేవుని దయ, అదే కృప. కానీ ఆ కృప పొందడానికి, ఆ అనుగ్రహం పొందడానికి అది మనకు ఉచితంగా ఇవ్వబడింది. కానీ ఆ కృప మనం పొందడానికి మాత్రం ఒక మూల్యము చెల్లించబడింది. ఆ మూల్యమే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్య ప్రపంచపు నడిబొడ్డున యెరూషలేములో గొల్గోతా కొండ మీద సకల మానవుల పాప పరిహారార్థమై ప్రభువైన యేసుక్రీస్తు నామధేయునిగా వచ్చిన సృష్టికర్తన దేవుడు చిందించిన ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆ క్రయధనము ద్వారా మనము దేవుని కృపను పొందుకొని ఉన్నాము. ఈ రాత్రి దైవజనులు మలాఖీ గారు ఎందుకు ఈ సభ ఏర్పాటు చేశారు? ఇంత చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇలాగున ఆర్కెస్ట్రా మనందరినీ సమకూర్చిన సందర్భం ఒకటే, ఒకే ఒక ఉద్దేశం. ఆ దేవుని కృప ఈ ప్రాంతీయ వాసులందరూ పొందాలి. ఆ దేవుని కృప ఈ కుటుంబీకులందరూ పొందాలి. ఆ దేవుని కృప మన ప్రాంతమంతా అనుభవిస్తే ఆ కృప ఉచితం. కానీ ఆ కృప మనకు ఉచితంగా ఇవ్వడానికి పరలోకం ఒక ప్రైస్ తీసుకుంది, ఒక మూల్యం తీసుకుంది. ఆ మూల్యం చెల్లించింది ఎవరంటే సాక్షాత్తు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు నామధేయునిగా వచ్చి మన స్థానము నిలిచి మన కొరకు క్రయధనమయ్యారు. చప్పటి కూడా యేసయ్యకు స్తోత్రం చేద్దాం. ఆ కృప
కీర్తనాకారుడు దేవుడు నాకు ఆ కృపగల దేవుడుగా ఉన్నాడు. ఇది ఒక్కరోజు సభ అయినా ఏదో 3-4 రోజులు సభకు జరిగిన ఏర్పాట్లు చేశారండి. చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. నేను అనుకుంటున్నాను ఈ రాత్రి సభకు దేవుని వాక్యం చెప్పడానికి నాకు ఆహ్వానం ఇచ్చారు. థ్యాంక్ యూ. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఎలాగో నాకు టైం ఇచ్చారు, ఈ టైంలోనే, నాకు ఇచ్చిన టైంలోనే మీ అందరూ పర్మిషన్ ఇస్తే నేను ఒక ఇద్దరిని ప్రత్యేకంగా మన కోసం మాట్లాడాలని పిలవాలని ఆశపడుతున్నాను. మరలా చెప్తున్నానండి, నా టైంలోనే, టైం ఏం మించకుండా నా టైంలోనే ఒక ఇద్దరు మనతో కృప గురించి చెప్పడానికి పిలవాలని ఉంది. ఎక్కడి నుంచి అంటే బైబిల్లో నుంచే పిలవాలని ఉంది. ఆమేన్, ఆమేన్. బైబిల్లో నుంచే పిలవాలని ఉంది. పిల్లరా, బైబిల్లో నుంచి ఇద్దరిని మనం పిలుచుకుందాం, ఆహ్వానిద్దాం. అయ్యా కొంచెం మాకు కృప గురించి చెప్పండి అని. ఆ ఇద్దరిలో ఒక ఆయన ఇంతవరకు చక్కటి పాటలు పాడాం కదండి, కాబట్టి మనకు బాగా అర్థం అవ్వాలంటే పాటల్లోనే గొప్ప సందేశం ఉంటుంది. కాబట్టి మొదటిగా కృప గురించి చెప్పమని ఒక గాయకుడిని ఆహ్వానించుకుందాం. ఏమంటారు? కొంచెం మీరు మాట్లాడితే సంతోషంగా వాక్యం వినొచ్చండి. సో లెట్స్ ఇన్వైట్ ఏ వర్షిప్ లీడర్, ఒక సింగర్ మనం ఆహ్వానిద్దాం. రెండవది, ఆరాధన అయిన తర్వాత రాజేష్ పాస్గా అద్భుతమైన ఆరాధన చేశారు. అలాగే బైబిల్లోంచి ఒక ఆరాధకుని పిలుద్దాం. తల్లిగారు వింటున్నారు కదా, ఒక ఆరాధకుని పిలిచి ఏమడుగుదాం, అయ్యా కొంచెం కృప గురించి ఏం చెప్తారు అని. రెండవది, ఆరాధన అయిపోయిన వెంటనే ఏముంటుందండి? ప్రసంగం ఉంటుంది కదా. కాబట్టి ప్రసంగికుని కూడా పిలుద్దాం బైబిల్లో నుంచి. మొదటి గాయకుడు, లేకపోతే మనం పిలిచే గాయకుడు, ప్రపంచంలో ఎంతోమంది గాయకులు ఉన్నారు, వర్షిప్ లీడర్స్ ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ సభలో చాలామంది వర్షిప్ లీడర్స్ ఉన్నారు. కానీ ఎంతమంది వర్షిప్ లీడర్స్ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘం ఎప్పటికీ ఆమోదించేటువంటి ఇష్టపడే ఒక అద్భుతమైన గాయకుడు బైబిల్లో ఉన్నాడు. ఆయన ఎవరండి? సో ఈ రాత్రి మలాకి అయ్య గారు దావీదు గారిని పిలుస్తున్నారండి వర్షిప్ చేయమని. ఎంతమంది సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు ఏమంటామంటే, అయ్యగారు ఏమంటామంటే, చాలా అద్భుతమైన గాయకులండి, బైబిల్లో 73 పైబడిన పాటలు రాశారు ఆయన. అసలు ఆయన పాట పాడుతుంటే దెయ్యాలు పారిపోతాయి. ఆయన చాలా అద్భుతమైన సితారా ప్లే చేయగలిగినటువంటి అద్భుతమైన సంగీత విద్వాంసుడు. ఆయన టైంలో వర్షిప్ లీడర్స్ని చాలామంది ప్రోత్సాహపరిచారని పరిచయం చేసి ఈరోజు డేవిడ్ ఒక పాట పాడతారని, బైబిల్లో డేవిడ్కి పాటకు అవకాశం ఇస్తే ఆయన ఏం పాట పాడతారు? 101వ కీర్తన మొదటి వాక్యం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు. ఆమేన్. ఆయన ఏం పాట పాడతానంటున్నాడండి? అందరూ బైబిల్ వరంతో చూద్దామండి. ఆయన ఏం పాట పాడతానంటారు? కృప గురించి పాడతానంటారు. అది ఐ విల్ సింగ్ అబౌట్ గ్రేస్. నాకు మీరు పాట ఇస్తే నేను పాడే పాట ఏంటంటే కృపను గూర్చి పాడతాను. ఈ 73 కీర్తనలు కాస్త కొంచెం మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే ఆయన పాటల్లో ఎక్కువ శాతం ఏ పదం ఉంటుందో తెలుసా? కృప అనే పదం ఉంటుంది. నా దేవుడు కృపగల దేవుడు అన్నాడా? నేను కృప గురించి పాడతానన్నాడా? నేనైతే నిత్యము నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నానంటాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారిలో ఆయన కృప అంత అధికముగా ఉన్నది అంటాడు. ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవా నీ కృప ఎంతో అమూల్యం. అంటే కృప గురించి వ్రాయడానికి, కృప గురించి పాడడానికి దావీదు చాలా ఎక్కువగా పాడుతాడు. అయ్యా డేవిడ్, మీరు ఎక్కువ కృప గురించి ఎందుకు పాడుతున్నారు? సిస్టర్ నాతో పాటు ఆలోచిస్తున్నారా? కృప అంటే ఏంటి? నా దేవుడు నాకు ఉచితముగా అనుగ్రహించిన ఆయన ఐశ్వర్యం, ఆయన అనుగ్రహం. ఎందుకంటే దావీదు గారు మీరు కృప గురించే పాడతారంటే అసలు దావీదు గురించి ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు 80 అన్నదమ్ముల్లో చివరివాడు. పెద్ద కుటుంబమే. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఎంతైనా కొంచెం ప్రొటెక్షన్ వేరు, ఆ హోందాతనం కూడా వేరు. 8 మంది అన్నదమ్ములు అంటే పెద్ద కుటుంబమే కదండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారే యెష్షయి, జెస్సీ. వాళ్ళ నాన్నగారు కొంచెం తెలివైన ఆయన, పెద్ద ఆయన, మంచి ఆయన. ఆయన వాళ్ళ పెద్ద అబ్బాయిని బాగా చదివించాడు.
రెండో అబ్బాయిని కూడా బాగా అందరినీ బాగా చదివించాడు. చదివించడం మాత్రమే కాదండి, ఆ యెషై వాళ్ళ పెద్ద అబ్బాయికి గవర్నమెంట్ పోస్ట్ వేయించాడు. గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. ఎక్కడ? సౌలు గారి ఆర్మీలో జాబ్ వచ్చింది. ఈ రాత్రి సభలో కూర్చున్న వారికి మీరు చదివిన విద్యకు తగిన జాబ్ యేసయ్య ఇచ్చునుగాక. చేతులెత్తి ఒక్కసారి మనందరం, ఇంతమంది అభిషేక్ దైవజనులు ఉన్నారు, స్వరమెత్తుకు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సభలో ఉన్న వారికి దేవుడు నిశ్చయంగా ఏడాదిలో జాబ్ ఇవ్వాలి, ప్రభు ఇవ్వాలి. ప్రభువా మీరు దయచేయండి, వారి అర్హతకు తగిన ఉద్యోగాన్ని మీరు దయచేయండి. యేసు నామములో జాబ్ ఆస్పిరెంట్స్కు యేసయ్య నామములో జాబ్ దొరుకునుగాక. పెద్ద అబ్బాయికి జాబ్ వచ్చింది, రెండో ఆయనకి జాబ్ వచ్చింది. నేను అనుకుంటున్నాను వాళ్ళ నాన్నగారు అన్నారండి, రే మీ మూడవ తమ్ముడు కూడా లాక్కోండిరా అక్కడికి అన్నారు. ఎక్కడికి? ఆర్మీలోకి. మూడో తమ్ముడు కూడా లాక్కున్నారు, నాలుగో వాడిని లాక్కున్నారు. లాస్ట్ని పుట్టాడు డేవిడ్ అనుకుంటున్నాడు. డేవిడ్ అనుకోకపోయినా డేవిడ్ ఫ్రెండ్స్ అంటున్నారు, రే డేవిడ్ నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే మీ పెద్ద అన్నయ్య జాబ్లో ఉన్నాడు, మీ రెండో అన్నయ్య జాబ్లో ఉన్నాడు, మీ మూడో అన్నయ్య జాబ్లో ఉన్నాడు, నీకు కూడా గ్యారంటీగా జాబ్. వాళ్ళు అనడము ఈయన అనుకోవడం రెండు సహజమే కదండి. కానీ జరిగింది ఏంటో మనకు తెలుసు. వేగంగా వెళదాం. జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు ఉద్యోగాలు వేయించలేదు తమ్ముడికి, ఇంట్లో పని మనిషిగా వాడుకున్నారు తమ్ముణ్ణి, పాలేరుగా వాడుకున్నారు తమ్ముణ్ణి. వారు సంపాదించిన భూములు, వారు సంపాదించిన గొర్రెలకు పని మనిషిగానే పెట్టుకున్నారు తప్ప ఏ ఒక్క అన్నగారు కూడా ఆయనకు జాబ్ వేయించడం తర్వాత అసలు జాబ్ చేసే స్థలానికి తమ్ముడు వస్తే, రే ఎందుకు వచ్చాం, మన గొర్రెలు ఏం చేద్దామని అన్నట్టు తిట్టి పంపించేవారు. అందరి దృష్టిలో ఎలా ఉంది? పెద్ద కుటుంబం, దావీదుకి ఏం పర్వాలేదు. కానీ దావీదుకు మాత్రమే తెలుసు ఆ అన్నయ్య వాళ్ళు ఎవ్వరూ ఆయనకి ఎప్పుడు హెల్ప్ చేయలేదని. ఈరోజు దావీదు స్టోరీ కాదు మనం మాట్లాడుకునేది. దావీదు స్టోరీ అనే వాక్య ప్రతిబింబంలో ఇక్కడ కూర్చున్న కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తుల కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. అందరూ అనుకుంటున్నారు మీది పెద్ద ఫ్యామిలీ అని, అందరూ అనుకుంటున్నారు నీకేంటని, మీకు అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, కానీ నీకు మాత్రమే తెలుసు వారి వలన నీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. మరి దావీదు గారు మీ పెద్ద అన్నయ్య జాబ్ కాబట్టి, రెండో అన్నయ్య జాబ్ కాబట్టి రాజు అయ్యారా? కాదండి. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది దేవుని, గట్టిగా చెప్తారా, దేవుని కృప. గొల్యాతును చంపాడు కదా మన డేవిడ్. గొల్యాతును చంపడం ద్వారా దావీదుకి ఏమైందంటే, అంటే ఆయన రాజుగారికి అల్లుడయ్యాడు. రాజుగారికి అల్లుడయ్యాడు గొల్యాతును చంపడం ద్వారా. అల్లుడనే పోస్టు చాలా మంచిదండి. ఏమ్మా, అల్లుడనే పోస్ట్ చాలా మంచిది. ఎంత మంచిదంటే, ఆయనకు అల్లుళ్ళు వచ్చే వయసు వచ్చినా సరే, అల్లుడనే పోస్ట్ ఉన్నటువంటి వారు అత్తారింట్లో ఎప్పటికీ రాజులాగానే ఉంటారు. ఏమంటారు కదా? అంటే ఈయనకు అల్లుళ్ళు వచ్చేస్తారండి, కానీ వాళ్ళ అత్తారింటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన మాత్రం కింగే. అలాంటిది అల్లుడు ఎప్పటికీ అత్తవారింట్లో రాజే. కానీ మరి నిజంగానే రాజుగారింటికి అల్లుడైతే ఎంత వైభవం, ఎంత బాగుంటుంది. కానీ జరిగింది ఏంటి తెలుసా? దావీదుకు రాజుగారింటికి అల్లుడు అయ్యాడు, కానీ పెళ్ళైన తర్వాత మాంగారింట్లో అల్లుడికి ఏం పెడతారు? మనుగుడు పెడతారు. మాంగారింట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మనుగుడు పెడతారు. కానీ దావీదుకు మనుగుడు పెట్టలేదు, మర్డర్ ప్లాన్ చేశారు అత్తవాళ్ళు. వాళ్ళ మామగారికి ఒకటే, మా అల్లుడిని ఎలా చంపాలా, ఇదే పని ఆయనకి. ఆయన లైఫ్లో పెళ్లి చేశాడు కానీ కూతురికి అల్లుడిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. అసలు అందరూ అంటారు, నీకేంటి డేవిడ్, నువ్వు రాజుగారు అల్లుడివి, సౌలు గారు అల్లుడివి, నెక్స్ట్ నీదే అంటుంటే ఆయన అందరూ ఏమో ఆయన అలా అనుకుంటున్నారు. కానీ దావీదు అనుకుంటున్నారు, ఈ సంబంధం చేసుకోకుండా ఉంటే చల్లగా ఇంట్లో హాయిగా ఉందును. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల, ఈ ఇంటికి అల్లుడిగా రావడం వల్ల కొండల్లో దాక్కోవాల్సి వస్తుంది, గుహల్లో దాక్కోవాల్సి వస్తుంది. ఇది మరలా చెప్తున్నాను, ఇది డేవిడ్ స్టోరీ మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న కొంతమంది స్టోరీ. అవునవును, మీరు అందరూ అంటున్నారు, నువ్వు గొప్పింటికి వెళ్ళావమ్మా అంటున్నారు నిన్ను, నువ్వు పెద్దింటికి వెళ్ళావమ్మా అంటున్నారు నిన్ను. నీవేం చెప్పలేవు, ఎందుకంటే అత్తవారాల గురించి నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పలేవు. కానీ ఆ ఇంట్లో నువ్వు పడుతున్న వేదన, ఆ ఇంట్లో నువ్వు దాక్కుంటున్న పరిస్థితి, ఆ ఇంట్లో నువ్వు యు ఆర్ హైడింగ్. నీవు ఏమి మాట్లాడడానికి వీల్లేని ఒక ఇంటిలోకి నువ్వు వెళ్ళావు. యు హ్యావ్ నో వాయిస్, నీకు అసలు మాట్లాడడానికే లేదు.
అలాంటి ఇంటిలో పడ్డావు, దాక్కుంటున్నావు. అందరి ముందు మాట్లాడగలిగిన ఆ సామర్థ్యం నీకున్నా, ఇక పెళ్ళయ్యాక నీ నోరు మోగబోయింది. పెళ్ళయ్యాక నీవు ఆ ఇంటిలో, అత్తవారింట్లో ఇబ్బందులు పడుతున్నావు. ఇది దావీదుకు జరిగింది. ఎవరి కొరకు నాకు తెలియదు. నేను చాలా కాలం నుంచి కృప గురించి మాట్లాడుతూ ఉండగా మరలా ఈ రాత్రి ఎందుకో మరలా ఈ వాక్యాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. నీవు అనుభవిస్తున్న వేదనను చూసావు, అందరి దృష్టిలో నీవు లక్కీ, కానీ నీకు మాత్రమే తెలుసు నీవు అనుభవిస్తున్న సంక్షోభం. అయినా సజీవంగా ఉన్నావంటే మీరు అదే అయితే ఒకసారి గట్టిగా చెప్పగలరా? దేవుని కృప. ఏ వ్యక్తి అయినా ముందుకు దూసుకెళ్ళిపోవాలంటే పురుషునికేమో భార్య సహకారం ఉండాలి, స్త్రీకేమో భర్త సహకారం ఉండాలి. ఉంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుందండి. అంటే ఎవరు ఏ పని చేసినా అతన్ని సహకరించే భార్య, ఆమెను ప్రోత్సాహపరిచే భర్త ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబానికి చాలా బాగుంటుంది. ఇల్లు కట్టేటప్పుడైనా, బండి కొనేటప్పుడైనా, ఏ పని చేసేటప్పుడైనా కొంచెం వెన్ను తట్టి యు ఆర్ డూయింగ్ గుడ్ చేయండి అని ప్రోత్సాహపరిచేటువంటి భార్య, ప్రోత్సాహపరిచేటువంటి భర్త ఉండాలి. అవునండి. మీ భర్త గారు టైలర్ అనుకోండి, మీ భర్త గారు ఫిజిక్స్ లెక్చరర్ అనుకోండి, మీ భర్త గారు కాంట్రాక్టర్ అనుకోండి, మీ భర్త గారు డ్రైవర్ అనుకోండి, భార్యగా మీరు అప్పుడప్పుడు ఆయన్ని కొంచెం అభినందించాలి. మీ డ్రైవింగ్ చాలా బాగుంటుందండి అని అభినందించాలి. ఆయన కార్పెంటర్ అయితే అసలు మీరు ఎక్కడ మొన్న వెళ్ళాను, ఆ గృహప్రవేశం రోజు ఇల్లు ఓకే, కానీ మీరు చేసిన డోర్ ఉందో చూశారు అని మీరు ప్రోత్సాహపరచాలి, వైఫ్ ప్రోత్సాహపరచాలి. అలా చేస్తే ఆయన, మీ భర్త టీచరా, మీరు కానీ అప్పుడప్పుడు మీ భర్తను మీరు చాలా బాగా టీచింగ్ చేస్తున్నారంట, మీ స్టూడెంట్స్ చెప్పారు అని చెప్పారనుకోండి, ఆయన ఎంత హ్యాపీ అయిపోతాడని నెక్స్ట్ ఇయర్కి ఉత్తమ ఉపాధ్యాయ వాడు తెచ్చుకుని నీ చేతిలో పెడతాడు. ఆయన కొంచెం ప్రోత్సాహపరచాలి. నేను సహజంగా ఎక్కడికి వెళ్ళినా నా భార్యను తీసుకుని వస్తాను. ఈరోజు కూడా రావాలని చాలా ట్రై చేస్తాను. గత రాత్రి ఖమ్మం వెళ్ళడం, నేను ఉదయం ఖమ్మం వెళ్ళిన ప్రయత్నం, ఇప్పుడు జస్ట్ 5:30కి రావడం, ఈ జర్నీస్ వల్ల రాలేకపోయాం, కానీ రావాలని ఎంతో ప్రయత్నించాం. మ్యాక్సిమం మేమిద్దరము వస్తాం. అయితే ఇప్పుడు కొంచెం సేవా బిజీ వల్ల కొంచెం ఒక్కొక్కరు ఒక మీటింగ్కి వెళ్తున్నా. సేవారంభంలో అయితే మరీ ఎక్కువ వచ్చేవాళ్ళం. స్కూటర్ మీద ఉన్నప్పుడు ఇద్దరు వచ్చేవాళ్ళం ఎక్కువ. దేని కొరకంటే ఆ టైంలో ఎక్కువ మాట్లాడుకోవడానికి వీలుంటుంది ప్రయాణంలో. రెండవది మరో కారణం చెప్తాను, ఎలాగో నా భార్య రాలేదు కాబట్టి రహస్యం చెప్తాను, అప్పుడు ఎందుకు తీసుకొచ్చేవాడినో. అదేంటంటే, నేను ప్రసంగం చేసిన తర్వాత ఆరంభ దినాల్లో సాధారణంగానే నేను చేసిన ప్రసంగాన్ని మరొక చోట చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా. అలాంటి సమయాల్లో ఏం జరిగిందంటే, మెసేజ్ అయిపోయి మేము బండి మీద తిరిగి వెళ్తున్నప్పుడు నా భార్య అనేది, ఈరోజు నిజంగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడండి అనేది. సో హ్యాపీ. కానీ అదే మెసేజ్ మరొక చోట రిపీట్ చేసినప్పుడు కూడా అదే మాట అనేది నా భార్య. ఏమనంటే, ఈరోజు నిజంగా మీ వాక్యం చాలామంది తాకింది, వెనక కూర్చొని చూశాను కదా, కొంతమంది కన్నీరు కాచారు, కొంతమంది ఇంప్రెస్ అవుతున్నట్టుగా నాకు అర్థమైంది అనేది నా భార్య. అలాగ అంటున్నప్పుడు నేను అనుకునేవాడిని గ్యారంటీగా, రేపు కూడా నిన్ను తీసుకొస్తాను మీటింగ్కి అని. ఎందుకంటే నన్ను పొగడ్డానికి ఎవరో ఒకరు ఉండాలి కదండి, మరి అర్థమైంది కదండి. అంటే మనల్ని కొంచెం అప్రిషియేట్ చేయడానికి వైఫ్ ఉండాలి, అప్రిషియేట్ చేసే భర్త ఉండాలి. మరి డేవిడ్ ఉన్నాడు, దావీదుకి, ఆయనకి అది లేదు. ఆయన పాటలు మన అందరికి ఇష్టమే కదా. దావీదు వలెనే నాట్యమాడి అని పాడుకుంటాం. సంగీతకారుడు దావీదును గాంచి పాడమని నే కోరేదని అని పాడుకుంటాం అని బర్కమన్ గారు పాడారు. అందరికి ఇష్టమే, కానీ దావీదు పాటలు ఇష్టపడని ఏకైక వ్యక్తి దావీదు గారి భార్య అండి, మిస్సెస్ డేవిడ్. ఆమె ఏమని తెలుసా? ఏంటి అదేమన్నా ఆరాధన, పనికిమాలను ఉండగా అదేమన్నా ఆరాధన అందండి ఒకసారి. అంటే ఆమె ఎప్పుడు కూడా వెనక్కి లాగేది. అంటే ఆయనకి భార్య వలన కూడా ఆదరణ. నేను మరలా చెప్తున్నాను, డేవిడ్ స్టోరీ కాదు మాట్లాడుకోవడం, డేవిడ్ స్టోరీ అనే వాక్య ప్రతిబింబంలో నుంచి మనలో చాలామందిని, మీరు ఎంతో ముందుకెళ్ళాలనుకుంటారు, మీ భార్య వెనక్కి లాగేస్తోంది. మీరు ఎంతో ముందుకెళ్ళాలనుకుంటారు, మీ భర్త మీ యొక్క ఆశయాన్ని ఆయన చల్లార్చేస్తున్నాడు. ఇదిగో అదే దావీదుకు జరిగింది. అందుకే దావీదును, సార్ మీకు ఎలాగైనా రాకుమార్ దొరికింది కాబట్టి ఈ స్థాయికి వచ్చారంటే ఆయన అంటాడు, ఆమె వల్ల ఎంత నలిగిపోయింది నీకు తెలియదయ్యా, నేను ఇంతవరకు ఉన్నానంటే
కొంచెం బ్రదర్స్ అందరూ చెప్పగలరండి ఆ మాట. దేవుని కృప. ఆయనకి 19 మంది కొడుకులండి. దావీదుకు 19 మంది కొడుకులు. అసలు 19 మంది కొడుకులంటే ఆ తండ్రి ఎలా ఉంటాడు? ఒకరోజు ఆయన తల మీద బూడిద పోసుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోతున్నాడు. అందరూ అడుగుతున్నారు, దావీదు గారు మీరు పారిపోవడం ఏంటండి? ఒంటి చేత్తో సింహాన్ని చీల్చెండాడిన వారు, గొల్యాతును ఒక్కరాయితో చంపిన వారు, మీరు పారిపోవడం ఏంటి? మీరు రాజుగారు కదా, వాట మెరుగని రాజు కదా మీరు. హౌ యు ఆర్ ఫ్లీయింగ్ అవే డేవిడ్? ఆయన ఒకటే అంటాడు, నేను పారిపోవడానికి గొల్యాతు కాడు, నేను పారిపోవడానికి సింహం కాదు, నేను పారిపోవడానికి నా కడుపును పుట్టిన నా కొడుకైన అబ్షాలోం. ఎంతోమంది వృద్ధులైన తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నారు. మీ బిడ్డలు మిమ్మల్ని తరుముతున్నారు. మీరు పైకి చెప్పలేరు. తరమడము అని అంటే ఎక్కడికో గెంటి వేయడం మాత్రమే కాదు, ఇంటిలోనే అమ్మతో మాట్లాడి చాలా కాలం అయిపోయిన బిడ్డలు, నాన్నతో మాట్లాడి చాలా కాలం అయిపోయిన బిడ్డలు, ఆ ఇంటిలోనే ఆ వృద్ధులైన తల్లిదండ్రులకు అసలు ఏం జరుగుతుంది ఇంటిలో, నా కూతురుని ఎలా పెంచుకున్నాను, నా కొడుకుని ఎలా పెంచుకున్నాను, అసలు ఇల్లు ఏమవుతుంది ఇప్పుడు అనే ఆలోచనల మధ్య ఆరోగ్యం క్షీణిస్తున్న తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నారు. దేవుడు దావీదును ఇంత కష్టాల మధ్య కూడా నెట్టుకు రావడానికి ఒకే ఒక కారణం, ఆయనకి ఏమి దొరికింది? దేవుని కృప దొరికింది. చేతులెత్తి ఒకసారి, ఆ కృప నీకు దొరికితే, బిడ్డలు కాదన్నా, భార్య విమర్శించిన, భర్త అర్థం చేసుకోకపోయినా, కుటుంబీకులు అర్థం చేసుకోకపోయినా, దేవుని కృప నిన్ను సజీవునిగా ఉంచుతుంది బ్రదర్. జాబులో ఒత్తిడి ఆయన కొంతమందికి హెల్ప్ చేశాడు జాబులో. వాళ్ళేనంట ఆయన తన్నడానికి కాలు ఎత్తారు, తనడానికి మడిమనెత్తారు. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, నన్ను దూషించేవాడు నా విహితుడు. నా ప్రక్కనే కూర్చున్నాడు. బాధాకరం ఏంటి తెలుసా? దావీదు కంటే చర్చిలోనే ప్రక్కన కూర్చున్నవాడు ఆయనకి కాలెత్తాడట. అని అంటాడు, నా విహితుడు, నాతో కూడా మధుర గోష్ఠి చేసినవాడు. అలాంటి పరిస్థితులు గుండా ఎవరిని వెళితే, ఈ రాత్రి దేవుని కృప దొరికితే దావీదులాగా ఎప్పటికీ నిలిచి ఉంటామండి. ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని శ్రమల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, యోబు శ్రమలు మనకు తెలుసు, కానీ దావీదు పని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కొంతమంది కష్టాలు అందరికీ తెలుస్తాయండి, కొంతమంది కష్టాలు ఎవరికి కనబడవండి. కష్టం అనుభవిస్తున్న వ్యక్తికి తప్ప. ఆ వ్యక్తి ఇక్కడ కూర్చున్నావు నీవు, ఆ వ్యక్తివి నీవే. అందుకే దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు నీకు చూపించబోతున్నాడు. అందుకే దావీదుని అడిగితే దావీదు అంటాడు, నాకు నా దేవుడు ఏమై ఉన్నాడు? కృపగలిగిన దేవుడు. ఆయన ఉదయం లేస్తానండి, మోషే ఉదయమే లేస్తే అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. లార్డ్ సాటిస్ఫై మీ విత్ దై గ్రేస్. 90వ కీర్తన 14వ వాక్యం. చాలామందికి ఉదయం లేవగానే బెడ్ కాఫీ కావాలండి, బ్రష్ చేసుకోకుండా తాగేస్తారు, మరి అదేంటో. కానీ మోషే అంటాడు, నాకు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఏం కావాలి? కృప. కృప వచ్చిన రోజు కష్టాలు రావా? వస్తాయి. కృప దొరికిన రోజు విమర్శలు రావా? వస్తాయి. మోషేకి ఎన్ని బాధలు, కానీ ఆ కష్టాలను తట్టుకునే శక్తి కృప ఇచ్చింది. ఆమేన్. సో ఒక గాయకుడిని మనం పిలుచుకున్నాం, ఆయన పేరు, ఆయన ఏం పాట పాడారు? కృప. ఎందుకు పాడు అర్థమైంది కదండి? ఎంతమందికి అర్థమైందండి? నీ లైఫ్లో కూడా నువ్వు పడుతున్న కష్టాల్లో దేవుడు ఆ కృప నీకు చూపుతారు. సరే, ప్రసంగికుడికి పిలిచేద్దాం. ఒక్కొక్క దైవజనుడు ఒక అంశం మీద బాగా మాట్లాడతారు. ఇక్కడ గనులైన దైవజనులు ఎందరో ఇక్కడ కూర్చున్నారు. వారందరూ కూడా సంఘాలు నడిపిస్తూ, వాక్య పరిచర్యకు అనేక చోట్ల వెళుతూ, ప్రభు వారికి ఇచ్చిన వాక్యం అభిషేకంతో మాట్లాడతారు. అలాగనే మొదటి శతాబ్దంలో కూడా దైవజనులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద బాగా మాట్లాడేవారండి. ఉదాహరణకు పేతురు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా నిరీక్షణ అనే టాపిక్ లాస్ట్కి తీసుకొచ్చేవారు. నిరీక్షణ, అందుకని ఆయనకు టైటిల్ ఇచ్చారు, నిరీక్షణకు అపోస్తలుడు అనే టైటిల్. యోహాను ఉన్నాడు అనుకోండి, యోహానుకు ఎక్కడ ఏది మాట్లాడినా లాస్ట్కి ఆయన ప్రేమ గురించి మాట్లాడతాడు, అందుకని ఆయన ప్రేమ అపోస్తలుడు అనే పేరు. యాకోబు ఉన్నాడు అనుకోండి, యాకోబు విశ్వాసం గురించి మాట్లాడతాడు,
అందుకనే ఆయన అపోస్టల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. మొదటి శతాబ్దంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడతాడంటే కృప గురించి మాట్లాడతాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. ఈ రాత్రి మలాకయ్య గారు, పెద్దయ్య గారు పౌలు గారు ఈ కాలంలో ఉంటే పిలిచేద్దరండి రాత్రి తప్పకుండా. సో మనం పిలిచాం. ఎవరిని? పౌలు పాస్టర్ గారిని పిలిచి కానీ టైం ఇవ్వాల్సి వస్తే ఎలా చెప్తామండి ఆయన గురించి? మంచి పరిచయం చేయొచ్చు కదా, మంచి పరిచయం చేయొచ్చు. 14 పత్రికలు రాసిన అయ్యగారి రాత్రి వాక్యం చెప్పడానికి వచ్చారు అనగా మన స్తోత్రం చెప్తాం. శరీరంతో ఉండగానే 3వ ఆకాశాన్ని కొనిపోబడిన గొప్ప దైవజనుడు ఈయన. ఆసియా మైనర్ సంఘాలు స్థాపించాడు. యేసు ప్రభు తరువాత మనకు బైబిల్ గ్రంథంలో ఏదైనా పరలోక సంబంధ అంశం అర్థం అవ్వాలంటే పౌలేమి చెప్పాడా అని మనం అడుగుతుంటాం. అలాంటి పెద్దయ్య గారు మన దగ్గరకు వచ్చారని ఆయన గురించి 2 మాటలు చెప్పడానికి టైం ఇచ్చామండి. ఎవరికమ్మా కొంచెం అందరూ మాట్లాడండి, కొంచెం గట్టిగా చెప్పాలండి. ఆయనకి ఇవ్వగానే ఆయన మైక్ తీసుకున్న వెంటనే ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? పౌలు గారు 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఆయన వెంటనే అంటున్న ఒక మాట మనం చూడగలం. 10వ వాక్యం, నేనేమై ఉన్నానో ఆమేన్. ఆయన ఏమంటారండి? మనం ఎంతలాగా అభినందించామా పౌలు పాస్టర్ గారిని, కానీ మైక్ తీసుకోగలని ఆయన అంటున్న మాట ఏంటి? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నాను. ఎంతమంది మాట పౌలు గారితో కలిసి చెప్పగలరు? వస్తే చెప్దామండి అందరూ. నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. లేదా గారు మీరు చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, చాలా సంఘాలు కట్టారు అనగానే ఆయన అంటాడు, లేదు లేదు, నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కనుకనే నేను ప్రయాసపడ్డాను. కానీ అయినా ప్రయాసపడినది నేను కాదు, గట్టిగా చదవమ్మా, నాకు తోడై ఉన్న దేవుని కృప. చప్పట్లు కొడదాం ఒకసారి. పౌలు పాస్టర్ గారు కూడా కృప 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 అంటారు. మీరు 14 పత్రికలు చదివితేనండి గ్రీటింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? దేవుని ప్రేమ నుండి, యేసుక్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ సహవాసము నుండి మీకు శుభము కలుగునుగాక అని రాస్తాడు పౌలు గారు. ఇంచుమించు 14 పత్రికలు రాస్తారు, నమ్ముతున్నాం కదా. ఇక్కడ మీరు అందరూ బైబిల్ ఎంతగా చదువుతున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ. బైబిల్ బాగా చదువుతున్నారు, శ్రద్ధగా వింటున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషంన్నర బైబిల్ బాగా చదివే వాళ్ళకు చిన్న పోటీ పెడతాను. బైబిల్ ఫాస్ట్ రీడింగ్ పోటీ పెడతాను. మీరు బైబిల్ ఫాస్ట్ రీడింగ్లా ఉన్నట్టున్నారు మొత్తం మీద. చూద్దాం, ఇక్కడ వీరే కాదు, చైర్స్లో కూర్చున్న వారు కూడా ఈ బైబిల్ ఫాస్ట్ రీడింగ్ పోటీలో పాలు పొందొచ్చు. పౌలు గారు రాసిన 14 పత్రికల మొదటి మాట ఇది దేవుని ప్రేమ నుండి, యేసుక్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. కానీ ముగింపు మాట ఏం రాస్తుంటారు ఆయన అనేది కొంచెం వేగంగా చదివితే రోమా పత్రికలో చివరి అధ్యాయంలో 24వ వాక్యం చదవగలరమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుడుగా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక చివరి అధ్యాయం 23వ వాక్యం చదువుదామండి. 23వ వాక్యం, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. 2వ పత్రిక కొరింథీ పత్రికలో చివరి మాట, చివరి అధ్యాయం చివరి మాట, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మీకు తోడయుండు. గలతీ పత్రికలో చివరి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో కూడా ఉండుగా. ఎఫెసీ పత్రిక చివరి మాట. ఇక చివరి మాట చదివేద్దాం, కృప కలుగునుగాక. నెక్స్ట్ పత్రిక ఫిలిప్పీ కదా, ఫిలిప్పీ పత్రికలో చివరి మాట, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో కూడా ఉండునుగాక. కొలస్సీ పత్రికలో చివరి మాట, కృప మీకు తోడయుండు. దెస్సలోనిక పత్రికలో చివరి మాట, 2వ పత్రిక దెస్సలోనిక, యేసు కృప మీకు. తిమోతి పత్రికలో చివరి మాట, 2వ పత్రికలో చివరి మాట. అమ్మ అందరి బైబిల్లో ఉందండి. కృప మీకు మీ ఆత్మకు. తీతుకు రాసిన పత్రికలో చివరి మాట,
ఫిలోమోను రాసిన పత్రికలో చివరి మాట, హెబ్రీలకు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో చివరి మాట. అంటే పౌలయ్య గారు ప్రారంభంలో ఏమంటారు? నేనేమై ఉన్నానది దేవుని, మైక్ పెట్టేస్తూ ఏమంటారు ముగింపు? కృప మీకు తోడైయుండునుగాక అంటారు. ఆమేన్, ఆమేన్. ఆయన ప్రతి పత్రిక చివరిలో అదే చెప్పారు, కృప మీకు. ఒకసారి ప్రక్కలతో మాట చెప్తారండి, కృప మీకు తోడైయుండునుగాక. ప్రక్కలతో చెప్పండి అంటే ఒక సైడే చెప్పారు, ఇంకో సైడ్ మాట్లాడలేదండి మీరు. చెప్పండి. కృప మీకు తోడైయుండునుగాక. కృప మీకు తోడు. అందరూ చెప్పుకుందాం, ఫ్రంట్ బ్యాక్ అందరూ చెప్పుకుందాం, కృప మీకు. ఆమేన్. బైబిల్లో మొట్టమొదటి వాక్యం ఏంటండి? మొదటి వాక్యం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. బైబిల్ ఎవరు ఓపెన్ చేయకుండా చెప్పాల్సిన ఒక మాట ఉంది. బైబిల్లో చివరి మాట ఏంటండి? బైబిల్ ఎవరు ఓపెన్ చేయొద్దు. ద లాస్ట్ మాట, అదే ప్రకటన పుస్తకంలో లాస్ట్ అధ్యాయంలో చివరి మాట ఏంటి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులందరికీ. అంటే బైబిల్లో చివరి మాట, యేసయ్య కృప మీకు తోడైయుండునుగాక. ఆమేన్. చేతులెత్తి, ఆ కృప నాకు కావాలా, కృప నాకు కావాలా, కృప నాకు కావాలి. ఇప్పుడు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, కృపను గురించి పాడిన దైవజనుడు ఎందుకు పాడాడో నేర్చుకున్నాం. కృప గురించి మాట్లాడిన దైవజనుడు నేనేమై ఉన్నది దేవుని కృప అంటాడు. మనం ఏమై ఉన్నాం? అది దేవుని కృప. మనకున్న ఇల్లు, ఆమేన్, మనకున్న కారు, మనకున్న బండి, మనకున్న బిడ్డలు, మనకున్నటువంటి ఆరోగ్యం దేవుని కృప. దేవుని కృప, దేవుని కృప. ఈ కృప ద్వారా కలిగే మేలులు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. నేను మూడు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఈ కృప ద్వారా మనకు కలిగే మేలులు. మొదటిది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఇదే కృప అపోస్తలుడు ఒక మాట పలుకుతాడు. విశ్వాసము ద్వారా ఎలాగమ్మా? కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చాలండి తల్లి గారు, రక్షణ ఇది మనకు అవసరం. రక్షణ పొందాలంటే, ఎందుకు రక్షణ పొందాలి? మనం మోక్షం చేరాలి కాబట్టి. మోక్షం చేరాలని మనందరి ఆశ, మనందరి అభిలాష. అందుచేతనే రక్షణ కొరకు మనం ఏమేమి చేయడానికి వీలుంటుందో అవన్నీ చేస్తూ ఉంటాం, అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకు రక్షణ పొందాలని మనకు తెలిసిన పద్ధతుల్లో ఎన్నో విధానాలు మనం పాటిస్తూ ఉంటాం. ఒక మంచి ఆఫీసర్, బాగానే డబ్బున్న ఆయన, బాగానే సంపాదించిన ఆయన మనసులో ఎక్కడో వెలితండి, మనసు నిండా శూన్యం. ఆయనకు డబ్బు చాలా ఎక్కువ ఉంది, అధికారం ఉంది. హీ వాస్ ఎక్సర్సైజింగ్ పవర్ అండ్ అథారిటీ, హీ వాస్ హ్యావింగ్ మనీ, చాలా బాగుంది. కానీ ఆయన మనసులో ఎక్కడో వెలితొచ్చింది. ఒకరోజు యేసుక్రీస్తు నామధేయునిగా వచ్చిన సృష్టికర్త దేవుడు వారి మార్గం కూడా నడుచి వస్తున్నాడు. అందరి ముందు వచ్చి ఆయన చూడాలంటే నామోష్ అనుకున్నాడో బాగోదనుకున్నాడో తెలియదు, కానీ ఆ దేవుణ్ణి చూడడానికి ఆయన ఏం చేశాడంటే సమీపంలో ఉన్న ఒక చెట్టు ఎక్కాడు. అంటే మనస్సులో ఉన్న, హృదయములో ఉన్న ఈ వెలుతును చూశారు. శూన్య స్థితి అంటాం దాన్ని, వక్కం అంటాం. ఈ శూన్య స్థితి భర్తీ చేయబడాలంటే కేవలం దేవుడు కావాలి. దేవుని ద్వారా మాత్రమే భర్తీ చేయబడుతుంది. దేవుని ద్వారా మాత్రమే ఆ వెలితి నింపబడుతుంది. ఆ దేవుని ద్వారా నింపబడడానికి మనిషి ఏం చేయాలన్నా చేస్తాడు. చెట్టు ఎక్కమంటే చెట్టు ఎక్కుతాడు. బైబిల్లో ఒక ఆయన చెట్టు ఎక్కాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆయన ఆఫీసర్ అయిన చెట్టు ఎక్కడం ఏంటని. ఆయనకి ఏంటంటే హృదయంలో నెమ్మది కావాలి, అందుకే చెట్టు ఎక్కాడు. చెట్టు అంటే ఎక్కేశాడు, కానీ అందులో ఉన్న వారిలో నిజమైన యేసు ఎవరో ఆయనకు అర్థం అవ్వలేదు. పేతురు, యాకోబు, యోహాను అందరూ ఇంచుమించు ఒకేలా కనబడుతున్నారు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు పైనుంచి. వెంటనే రక్షకుడైన యేసయ్య చెట్టు క్రింద నుండి పైకి చూసి, జక్కయ్యా త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అక్కడ ఆయన చెట్టు ఎక్కడం ద్వారా ఆయన రక్షణ పొందలేదు, కానీ యేసయ్య ఇంటికి రావడం ద్వారా రక్షణ వచ్చింది.
యేసు ప్రభు ఇంటికి ఎలా వచ్చారు? పౌలు గారు అన్నారు ఏమనంటే కృపచేతనే. కృపచేతనే. పిల్లరా, మనకు నిత్యత్వం కావాలి, మోక్షం కావాలి. అందుకే మోక్షం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. చాలామంది అనుకుంటారు క్రైస్తవ మతంలోకి వస్తే మోక్షం వస్తుందా అని. రాదండి. క్రైస్తవ మతంలో కూడా ఎవరు రావద్దండి. క్రైస్తవ మతము కూడా మనిషిని మార్చదు. క్రైస్తవ మతము కూడా మనిషికి మోక్షాన్ని ఇవ్వదు. ఎందుకంటే మతం ఏదైనా మతమే, క్రైస్తవ మతం కూడా మతమే. మరి ఏది రక్షణ ఇస్తుంది? ఏది మోక్షాన్ని ఇస్తుంది? ఎవరు మోక్షాన్ని ఇస్తారో తెలుసా? మోక్షము నుండి, నిత్యత్వము నుండి, పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చిన ఒకరున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవ మతము ద్వారా మనిషికి మోక్షం లేదు. పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడైన యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయనే మరలా మనల్ని అక్కడికి తీసుకెళ్లే మార్గమయ్యున్న దేవుడు. అందుకే నేను ఆహ్వానిస్తున్నాను, యేసును నమ్మండి. యేసును నమ్మాలంటే ఏం చేయాలి సార్? ఏం చేయక్కర్లా, కృప. చెప్పండి. కృప ద్వారానే మనం ఏమవుతున్నాం? రక్షణ పొందుతాం. ఈరోజు కృప ద్వారా రక్షించబడ్డారు. మీరు కృప ద్వారా రక్షించబడ్డారు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే ఆ కృప ఈ రాత్రి అందుబాటులో ఉంది. ఆ కృప ద్వారా, కృప అంటే ఏం చెప్పుకున్నాం? శిలువ బలియాగము ద్వారా మనకు దొరికినటువంటి అనుగ్రహం. అందుచేత శిలువ బలియాగం మీదకు వస్తే తప్పక యేసుక్రీస్తు వలన రక్షణ మనకు దొరుకుతుంది. దైవజనులకు ఆశ భారం ఇదేనండి. ఎవరిని మతం మార్చడానికి మీటింగ్ పెట్టలేదండి. మతం మార్చడానికి కూడా ఏ దైవజనులు సేవ చేయట్లేదండి. అసలు ఎవరు మతం మార్చలేరండి. ఎవరిని మార్చలేమండి. కానీ మనకు కావాల్సింది మోక్షం. మోక్షం చేరాలంటే మాత్రం మోక్షం నుండి వచ్చిన యేసు ద్వారా మాత్రమే మనం మోక్షానికి వెళ్ళగలం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి నిండు మనసుతో యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చేద్దామా? కృప మనకేమిచ్చింది? రక్షణ. ఇక రెండవది, కృప ఏం చేసిందంటే, అయ్యగారే, పౌలయ్య గారేనండి. కృప అపోస్తలుడు కదా. పౌలయ్య గారు గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందేవారు. దేవుడు ఆయనకి ఇచ్చిన కృప ఏంటంటే, అభిషేకం ఎంత గొప్పదంటే, ఇలాగే ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక ఆయన మంచి గాలి వేస్తున్నట్టుందండి. గాలి వేసే ప్లేస్లో కూర్చున్నాడు. అదే కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఆయన కొంచెం గాలి కోసం కూర్చున్నాడు, మంచిదే. కానీ విషయం ఏంటంటే, మీటింగ్కి వచ్చాడు కానీ గాలి వేస్తే బాగుండని మనసంతా దాని మీద పెట్టుకున్న కారణం చేత ఏమైందంటే, ప్రసంగం చేస్తుండగానే కింద పడిపోయాడు. అసలు ఎవరైనా ఒక వ్యక్తి కింద పడిపోతే మీటింగ్ డిస్టర్బ్ అవుద్ది కదండి. కానీ పౌలు గారి మీటింగ్ డిస్టర్బ్ అవ్వదు. ఆయనే చూసుంటారు. ఎందుకంటే అందరు ఇటు వాక్యం అంటున్నారు, అక్కడ ఎవరో పడిపోయాడు. నేనేం నమ్ముతున్నానంటే, వెంటనే పౌలయ్య గారు ఏం చేశారంటే, ఒక పాట ఎత్తండి అని పాట ఇచ్చేసి ఉంటారు రాజేష్ పాస్టర్ గారు లాంటి వారికి. ఇక పాట పాడే లోపల అయ్యగారు జస్ట్ అలా కిందకి వెళ్ళి కింద పడిపోయి చనిపోయినటువంటి ఐతుకును యేసునామములో లే అని చెప్పి లేపేసి వచ్చి కూర్చోబెట్టేసి మళ్ళీ ప్రసంగం చేస్తారంట. ఆయన ఇంకా ఎక్కువ ప్రసంగం చేశారట. అలాంటి గొప్ప అభిషేకం, చనిపోయిన వారిని లేపే అభిషేకం ఉంది. ప్రజలు విస్తారంగా వస్తుంటే ఆయన చేతి రుమాలు ముట్టుకుంటే బాగుపడేవారు. కొంచెం శ్రద్ధగా వినగలం, ఆలోచించగలం. అలాంటి అభిషేకం దైవజనుడికి శరీరములో ఒక ముళ్ళు ఉందంటండి. శరీరములో ఆయనకు ఒక ముళ్ళుంది. ఆయన ఒకరోజు దేవుణ్ణి అడిగాడు, దేవా ఈ ముళ్ళు తీసివేయి అన్నాడు. దేవుడు తీయలేదు, జవాబు కూడా ఇవ్వలేదు. నో ఆన్సర్ అండ్ నో హీలింగ్. ఆ రాత్రి మీటింగ్ వచ్చేసారు. ఆయనకేమో శరీరం నొప్పి వచ్చేస్తుందండి. కానీ అయ్యగారు నడుము నొప్పి ఉందండి అని ప్రార్థన చేయించుకుంటున్న వాళ్ళకి అయ్యగారు ప్రార్థన చేస్తే నడుము తగ్గిపోయిందంట, కాలు నొప్పి తగ్గిపోయిందంట. చాలా భయంకరమైనటువంటి సివియర్ సిక్నెస్తో వచ్చిన వాళ్ళకి పౌలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే అందరూ స్వస్థత పొందుతున్నారు. ఇంటికి వెళ్ళినప్పటికి ఈయనకి పెయిన్ ఎక్కువైపోయింది. ప్రభువా, నేను ప్రార్థన చేస్తే అందరినీ బాగు చేశావు, నాకు పెయిన్ ఎక్కువైంది ఏంటి ప్రభువా? అయ్యా ఈ ముళ్ళు తీసివేయండి అని అడిగాడండి. దేవుడు జవాబు ఇవ్వలేదు, నో ఆన్సర్. నెక్స్ట్ డే మరలా మార్నింగ్ మీటింగ్ వచ్చారు. అసలు అయ్యగారు అలా వస్తుంటే చాలండి, దయ్యపు పిడుతులు, దయ్యాలు వారిలో ఉంటే కేకలేసేస్తున్నాయి. దైవజనుడి యొక్క హ్యాండ్ కర్చీఫ్ వారు ముట్టుకుంటే రోగులు బాగుపడిపోతున్నారు.
కానీ మన పౌలయ్య గారికి మాత్రం ఏముంది చెప్పండి? ముళ్ళు అంటే తెలుసు కదండి, ముళ్ళు అంటే గుచ్చుకుంటారు. గుచ్చుకునేది ఏదో ఆయన ఇబ్బంది పెడుతుంది. 3వ రోజు ఇక ఆయన ఇంటికి వెళ్ళి, ప్రభా 3వసారి అడుగుతున్నాను, అందరినీ బాగు చేస్తున్నావు కానీ నా ముళ్ళు తీయనాయని అని అడిగాడండి. ఆమేన్, ఆమేన్. ప్రభు వెంటనే జవాబిచ్చారు. స్తోత్రం చేద్దాం. ప్రభు వెంటనే జవాబిచ్చారు. కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఆయనకి ఎక్స్పెక్ట్ చేసే జవాబు ఏంటంటారు? ఆయన ఏ జవాబు కోరుతున్నాడు? ఏ జవాబు ఇవ్వాలని పరలోకం? వెరీ గుడ్ అమ్మా, మీరు బాగా చెప్తున్నారమ్మా. ఆయనకి నిజంగా కావాల్సిన జవాబు ఏంటంటే, ఓకే పౌలు, నీకు ముళ్ళు తీసేస్తున్నాను, అదే కదా. నీకు స్వస్థ వచ్చేస్తుంది, అదే కదా. కానీ పరలోకం ఇచ్చిన జవాబు ఏంటి తెలుసండి? ఈయన ముళ్ళు తీసేయమని ఈయన అడిగితే పరలోకం అందే, నా కృప నీకు చాలును అన్నాడు. బహుశా ఇది నేను చాలాసార్లు ధ్యానం చేశాను. ఇప్పుడు మన ఈ యవన బిడ్డలో చెప్పినట్లు పౌలయ్య గారికి అప్పుడు కావలసింది స్వస్థత, కానీ పరలోకం ఆయనకి ఇచ్చింది కృప. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఒక్క మాట మనకు అర్థమవుతుంది, మన ప్రభు ఎప్పుడు ఏమి ఇచ్చినా ద బెస్టే ఇస్తారు. నమ్మిన వారు ఒకసారి అవునన్నవారు ఎస్, అంతే కదండి. దేవుడు ఏమి ఇచ్చినా బెస్టే ఇస్తారు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఆయనకి కావాల్సింది ఏంటండి? స్వస్థత. దేవుడు ఆయనకి ఇచ్చింది ఏంటండి? కృప. అంటే ఏది బెస్ట్ అంటారు? స్వస్థత కంటే కృపే శ్రేష్టమైంది అన్నట్టు. గ్రేస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. ప్రతి పరిస్థితికి కృప చాలు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న కొంతమంది సిస్టర్ వినండి, నీ లైఫ్లో కొన్ని ముళ్ళులు నీకు ఉన్నాయి. ముళ్ళు అంటే గుచ్చుకునేది, అంతేగా. ముళ్ళు అంటే ఏం చెప్పండి? గుచ్చుకునేది. పౌలు గారికి ముళ్ళు శారీరక వ్యాధి అని అంటారు. ఇంకా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, పౌలు గారికి ఉన్న ముళ్ళు ఏంటా అని. మేబీ శారీరక రుగ్మత అవ్వచ్చు. కాంట్రవర్సీకి వెళ్ళకుండా డైరెక్ట్గా నేను చెప్తాను. కొంతమందికి ఏమో వారి ప్రియమైన భార్యే వారికి పెద్ద ముళ్ళు, ఎప్పుడు గుచ్చుతూనే ఉంటుంది. అవునని చెప్పడానికి కూడా వీల్లేనంత నొప్పితో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆమె పెద్ద ముళ్ళు. కొంతమంది సిస్టర్స్కి వాళ్ళ భర్తే పెద్ద ముళ్ళు. ఆమె పరిస్థితి అలాంటిదంటే ఆయన మాట్లాడినా గుచ్చుకుంటాడు, మాట్లాడకపోయినా గుచ్చుకుంటాడు. వెరీ టెర్రబుల్ పెయిన్ అనుభవిస్తున్న సిస్టర్స్ ఉన్నారు. ముళ్ళు. కొంతమందికి వాళ్ళ పెద్ద కొడుకే పెద్ద ముళ్ళు, కొంతమందికి వారి 2వ కూతురు పెద్ద ముళ్ళు, కొంతమందికి అల్లుడు ముళ్ళు, కొంతమందికి కోడలు ముళ్ళు, కొంతమందికి వారు పనిచేస్తున్న జాబ్లో కొలీగ్ ముళ్ళు. చాలా మంది దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. అనేక మంది దైవజనులకు ఈ బ్రదర్ నేను నమ్ముతున్నాను అని నమ్మినటువంటి విశ్వాసులే కొంతమంది ముళ్ళుగా దైవజనులు గుచ్చుతున్న వారు ఉన్నారు. పౌలుకున్న ముళ్ళు కొన్ని చర్చెస్లో ఉన్నటువంటి బ్రదర్స్ అని కూడా చెప్తారు. ఏదైనా సరే ఆయన గుచ్చుకునే పరిస్థితి అండి. నీ లైఫ్లో చాలాసార్లు గుచ్చుకుంటున్నావు పరిస్థితి. ఈ రాత్రి ఆ గుచ్చబడిన పరిస్థితుల మధ్య దేవుడు నీకు ఇస్తున్నది ఏంటి తెలుసా? కృప. అమ్మ అర్థమైతే ఒకసారి గట్టిగా చెప్పగలవా? కృపే దొరికిందనుకో. పౌలుకి అందించబడిన కృప, ఇఫ్ యు రిసీవ్ దట్ గ్రేస్, ఎంత శ్రమనైనా తట్టుకునే శక్తి కృపిస్తుంది, ఎంత కష్టాన్నైనా భరించే శక్తి కృప ఇస్తుంది. ఈ రాత్రి నాకు కావాలి దేవుని కృప. నీకు కూడా కావాలంటే అదే చెప్పు. 12వ అధ్యాయంలో పౌలుకు అందించబడిన కృపయే నాకు ఇవ్వండి ప్రభువా, నాకు కృప కావాలి. ఒకసారి చేతులెత్తి గట్టిగా ప్రభుతో చెబుదామా, నాకు యేసయ్యా నీ కృప కావాలి.
స్వరమెత్తి చెప్దాం. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ ప్రభా. నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా, కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా, ఇబ్బందులు పాలవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా, ఆర్థిక కష్టాలు నలిగిపోతున్నారయ్యా. అయ్యా కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంటే భయపడుతున్నారయ్యా. ఆ ఫోన్ ఎత్తడానికి ఇబ్బందికరంగా ఉంది ప్రభా. అది ముళ్ళులాగా గుచ్చుకునే కాల్ అయ్యా. యేసు నామములో ఈ బిడ్డలకు ప్రభా నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి అయ్యా. తల్లిగారు, తండ్రి గారు, స్వరమెత్తి అడగండి. అయ్యా, నా కుటుంబానికి నీ కృప కావాలి అయ్యా, నీ కృప నాకు కావాలి తండ్రి. ఎంతోమంది బిడ్డల గురించి నలిగిపోతున్నారని చెప్పుకుంటున్నాం కదా. నోవాహు కాలం ఎటువంటి కాలం అంటేనండి, జనులు తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలం అండి. ఆ కాలంలోనట ప్రపంచమంతా ఒకెత్తు, నోవాహు కుటుంబం మాత్రం ఒకెత్తు. నోవాహు మాట భార్య విన్నది, వారిద్దరి మాట 3 కొడుకులు విన్నారు. 3 కొడుకులు మాత్రమే కాదు, 3 కోడళ్ళు కూడా విన్నారు కదూ. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరండి, నా మాట నా భార్య వింటది? చేతులు పైకెత్తొద్దండి, అదొక పెద్ద అబద్ధం అవుతుంది. నా భర్త నా మాట వింటాడు, లేకపోతే నా కొడుకు నా మాట వింటున్నాడు, అసలు నా కోడళ్ళండి నేనేమంటే అదేనండి. ఎందుకో ఆ విషయంలో మనం నలిగిపోతున్నాం కదా, ఆ విషయంలో ఇబ్బంది పడుతున్నాం కదా. ఎందుకంటే కొడుకు మాట వింటలేదని చెప్పలేవు, కూతురు మాట వినడం లేదని చెప్పలేవు, కోడలు మాట వినడం లేదని చెప్పలేవు, నలిగిపోతున్నావు కదా. అయితే ఎంతమందికి కావాలండి? నీకివ్వబడినది నీ కుటుంబ మర్యాద, నీ కుటుంబ దర్శనం. ఇంట్లో ఉన్నటువంటి 5గురో 6గురో 7గురో 8 మందో అందరూ కూడా ఒకే మాట మీద ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారండి? ఈ రాత్రి అలాగే ఆశపడాలంటే ఈ కాలం అయితే అవ్వదండి. ఈ కాలంలో స్నేహితుల ప్రభావం, ఈ కాలంలో ఇదిగో నెట్ ప్రభావం, ఈ కాలంలో ఏమి చెప్పడానికి వీల్లేని ఒక ప్రభావం. అయినా నోవాహు కాలంలో ఎలా ఉందో అలాంటి కాలంలోనే మనమున్నాము కనుక ఈ రాత్రి నేను చెప్పగలను, నోవాహు మాట ఇంటిల్లిపాది వినడానికి ఒకే ఒక కారణం, నోవాహు యెహోవా దృష్టి యందు చెప్పండి కృప పొందినవాడాయన. ఆమేన్. నీకు కృప దొరికితే ఇంటిల్లిపాది నీ మాట వింటారు. నీకు కృప దొరికితే నీవెక్కడ పని చేస్తున్నావో నీ సబార్డినేట్స్ నీ మాట వింటారు. ఇప్పుడు చెప్పండి, ప్రతి తల్లి నీకేం కావాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. కృప. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఈ రాత్రి ప్రతి కుటుంబానికి దేవుడు తన కృప ఇచ్చునుగాక. ఆమెను ఒకసారి యేసయ్యతో గట్టిగా చెప్పండి, యేసయ్య నాకు నీ కృప కావాలి. తల్లిగా నీకు దేవుని కృప కావాలి, తండ్రిగా నీకు దేవుని కృప కావాలి. ఆమేన్. ముగింపులో ఒక మాట చెప్తాను. జకర్యా ప్రవచనం 4వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక సందర్భం ఉంటుంది. జకర్యా ప్రవచనం 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా ప్రవచనం 4వ అధ్యాయం 6వ వాక్యం. ఎస్, శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వే మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. గట్టిగా చూడండి అమ్మా, స్వరమిది చదవండి అన్నమాట. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా. ఒక మాట అండి, జెరుబ్బాబెలు అనే ఒక దైవజనుడు మందిరం కట్టాలనుకున్నారు. ఆయనకి పర్మిషన్ ఉంది, రాజుగారే పర్మిషన్ ఇచ్చారు. రాజుగారు పర్మిషన్ ఇస్తే మందిరం కట్టారండి. మందిరం పునాది వేశారు. ఆ పునాది కార్యక్రమమే చాలా గంభీరంగా జరిగింది. అందరూ అన్నారు, పునాది ఎలా ఉంటే ప్రతిష్ఠ ఇంకెంత బాగుంటుందని అందరూ చప్పట్లు కొట్టారు, హ్యాపీ అయిపోతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అంటే పని ప్రారంభించిన 2 రోజులకి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పని ఆగిపోయింది. 14 సంవత్సరాలు పని ఆగిపోయింది. 14 సంవత్సరాలు పని ఆగిపోయింది. దేవుడేమో పదే చెప్తున్నాడు, ఇది శక్తి చేత కాదు, రాజుగారి పర్మిషన్ ఉంది, దేవుని ఆత్మ ప్రవచనం ఉంది, కానీ పని జరగడం లేదు. ఎందుకంటే జెరుబ్బాబెలు గారు వచ్చి మందిరం పని చేద్దాం అనుకునే లోపల ఒక పర్వతం అడ్డు వస్తుంది, పని ఆగిపోతుంది.
ముందుకెళ్ళటం లేదు. ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా పని తిరిగి ప్రారంభించలేకపోతున్నాడు జెరుబ్బాబెలు. అప్పుడు వెంటనే ఒకరోజు దేవుడిచ్చిన ఆలోచన మేరకు అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి మనమంతా ఒకే ఒక మాట చెబుదాం పిల్లారా అన్నాడు. ఏంటా మాట? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అన్నాడండి. వెంటనే ఏం జరిగింది తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనగానే పర్వతము చదును భూమి అయిపోయి పని తిరిగి ప్రారంభించబడిందటండి. ముగింపులో ఒక్కొక్కరితో నేను ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నీవెన్నో పనులు పెట్టుకున్నావు. మీరు కోర్సు స్టార్ట్ చేశారు, ముందుకెళ్ళట్లేదు. ఇంటి పని ప్రారంభించారు, ముందుకెళ్ళడం లేదు. ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టారు, ముందుకెళ్ళడం లేదు. సగం వస్తుంది, ఆగిపోతుంది, సగం వస్తుంది, ఆగిపోతుంది. వివాహ సంబంధాలు చూస్తున్నారు, అదేమిటో వాళ్ళు మన ఇంటికి వచ్చి భోంచేసేస్తున్నారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసేస్తున్నాక కరెక్ట్గా వెడ్డింగ్ కార్డు వేద్దాం ఆగిపోతుంది. ఎక్కడో ఆగిపోతుంది. డెలివరీ సమయం వచ్చేటప్పటికి ఏదో అబార్షన్ అయిపోతుంది. ఎవరి కొరకు తెలియదు, కానీ వాక్యాన్ని బట్టి నేను చెప్పగలను. నీ లైఫ్లో కొన్ని పెండింగ్ పడిపోతున్నాయి, ఆగిపోతున్నావు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృప కలుగునుగాకని ప్రభుని ఆరాధించడం మొదలు పెడితేనట ఆగిన పనిని తిరిగి ప్రారంభింపచేయు శక్తి దేవుని కృపకు ఉంది. హల్లెలూయా. చేతులైతే అందరూ యేసయ్యకు స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. కృప చెప్దామండి. మనకి ఏం ఒప్పుకుందామండి? కృప ఒప్పుకుందాం. కాబట్టి తప్పక ఈ సభ దేవుని ఏర్పాటులో జరుగుతోంది. ప్రార్థనాపూర్వకంగా చాలా తక్కువ టైంలో ఏర్పాటు చేయబడింది. నేను నమ్ముతున్నాను దేవుడు కొందరికి జాబులు ఇస్తాడు. దేవుడు మనకు కష్టాలు శ్రమల మధ్య భరించే ఓపిక దేవుడు కృప ద్వారా మనకిస్తాడు. మూడవది, దేవుడు మన కుటుంబాల్లో ఒక నూతన కార్యం చేసి మాటండి వాళ్ళ బిడ్డలో అనే పేరు వచ్చిన నీ కుటుంబానికి అసలు వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదేనండి, వాళ్ళ అమ్మగారు ఏం చెప్తే అదేనండి అనేలాగా మన కుటుంబాలను దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఈ రాత్రి సభలో వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే దేవుడు ఆ కార్యాలు, ఆ గొప్ప సంతోషం దేవుడు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఏం చేద్దామండి మనం? కృప. నేను పదే చెప్తుంటాను కృప గురించి. ఈ సందేశంలో ఏదైనా వర్క్ స్టార్ట్ చేశారా, మధ్యలో ఆగిపోయిందా, వెంటనే ఏం చెప్దాం చెప్పండి? కృప. వెంటనే తిరిగి ప్రారంభించబడిపోతుంది. మీరు బండి మీద వెళ్తున్నారనుకోండి, బండి వెళుతూ ఉండగా సౌండ్ వస్తుంది, బండి వేరే సౌండ్. అదే సౌండ్ అంటే పెట్రోల్ అయిపోయిన సౌండ్. పెట్రోల్ అయిపోయిన సౌండ్ రాగానే వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? ఈ పాట ఎత్తుకోవాలి. ఏంటా పాట? కృప కలుగునుగాక, కృప కలుగును. ఒకసారి అందరూ అందామా మాట, పలుకుదామా? అంతే. నేనైతే నమ్ముతున్నాను ఆ మాట పలకగానే గ్యారంటీగా మీ బండి నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఎంత దూరం ఉన్నా సరే అక్కడి వరకు చాలా ఈజీగా వెళ్ళిపోద్ది, ఆగిపోకుండా. ఇదేదో బాగుందని చెప్పి పెట్రోల్ బంక్ దాటి వెళ్ళిపోకుండా పెట్రోల్ కొట్టించుకోవాలి. నేను నమ్ముతున్నానండి ఈ విషయాన్ని. నేను చెప్పినప్పుడు మన జాన్ రతన్ గారు పాస్టర్ గారు చాలా పర్యాలు ఇదే చెప్తుంటారు. ఏమంటే కృప అని ఒప్పుకుంటున్నామండి, మీరు ఆగిపోయిన మళ్ళీ ఏమవుతుంది తిరిగి? స్టూడెంట్స్, మీరు ఎగ్జామ్కి వెళ్తారా? ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చూడగానే వెరీ హ్యాపీ, ఎందుకంటే అన్ని క్వశ్చన్లు వచ్చాయి. 2 క్వశ్చన్లు అయ్యాక 3వ క్వశ్చన్ వచ్చినప్పటికి మీకు ఏమైపోతుందండి? మర్చిపోయారు. మీకు వచ్చి కానీ మర్చిపోయారు. గుర్తు వస్తుంది కానీ లాస్ట్ లైన్ గుర్తు వస్తుంది, ఫస్ట్ లైన్ రావట్లా. ఇదే కదా చాలామందికి ప్రాబ్లం. ఫస్ట్ లైన్ గుర్తు రాదు, మధ్యలో బాడీ గుర్తు వస్తుంది కానీ ఫస్ట్ లైన్ గుర్తు రాక చాలా ఇబ్బంది, టైం కిల్ అయిపోద్ది. అప్పుడు వెంటనే పాడాల్సిందేంటి? గ్యారంటీగా ఫస్ట్ లైనే కాదు, మీరు మొత్తం ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ ఈజీగా రాసేస్తారు. ఎందుకంటే కృప ఏం చేస్తుందంటే ఆగిపోయిన పనిని తిరిగి ప్రారంభింపచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దాం చెప్పండి?
కృపను గురించి పాడదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి దైవ సేవకునికి చేతులు జోడించి నేను చెప్తున్నానండి, దైవ వాక్యాన్ని బట్టి చెప్పగలనండి. అయ్యగారు, దేవుడు మీకు ఎంతో దర్శనాలు ఇచ్చారండి, దేవుడు మీకు ఎంతో సేవ కొరకు భారాన్ని ఇచ్చారండి. కొన్ని ప్రాంతాల మీద భారాన్ని ఇచ్చాడు, కొన్ని కుటుంబాల మీద మీకు భారాన్ని ఇచ్చాడు. కానీ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, కష్టపడుతున్నంతసేపు మనం కష్టపడిన తర్వాత ఆ తరువాత దాని యొక్క ఫలితం అనుభవించలేకుండా అది మధ్యలో ఆగిపోతున్న సందర్భాలు. ఇక అక్కడికి వెళ్ళాం, ఆగిపోయింది పని, అక్కడ ఆ గ్రామంలో పని ఆగిపోయింది, ఆ కుటుంబంలో ఇక సగంలోనే ద వర్క్ ఈస్ పార్షియల్గా సగం అయిపోయి నలిగిపోతున్న దైవజనులు ఉన్నారు. ఈ రాత్రి ఒకటే జెరుబ్బాబెలుకు చూపిన కృప దేవుడు మనకు చేస్తాడు, మన మందిరాలకు చేస్తాడు, మన పరిచర్యకు చేస్తాడు, మన యొక్క సేవా భారంలో దేవుడు కృప ఇచ్చునుగాక. ఆ కృప ద్వారా ఆగిన పనులు తిరిగి, ఆమేన్ ఆమేన్. ఇల్లు కట్టి ఆఫ్ చేశారండి, వెళ్ళండి, ఆ పిల్లర్స్ దగ్గరికి వెళ్ళండి, కృప కలుగునుగాక అని పాడండి, వెరీ సూన్ మీరు ఇల్లు కడతారు. ఎందుకంటే జెరుబ్బాబెలుకు 14 సంవత్సరాలు ఆగిపోయిన పని పర్వతం అడ్డొచ్చింది. ఏంటి ఆ పర్వతం? మనకేంటి పర్వతాలు అడ్డొస్తాయి? ఆర్థిక పర్వతం అడ్డొస్తుంది, లేకపోతే పని ప్రారంభించినప్పుడే ఎవరో ఆటంకపరుస్తారు. మెనీ అబ్స్టకల్స్ కదా, ఏ మౌంటైన్ ఆఫ్ అబ్స్టకల్స్. అవరోధాల పర్వతం, ఆటంకాల పర్వతం మనల్ని కృంగతీస్తుంటుంది. కానీ రాత్రి దేవుడు మరలా నీ పనిని తిరిగి ప్రారంభింపచేస్తాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఒక్క 3 నిమిషాలు నీ లైఫ్లో ఏమేమి ఆగిపోయావు. కొంతమంది ప్రారంభించి మర్చిపోయారు కూడా, ఇంకా జరగదని. కానీ యూ విల్ రీచ్ యువర్ టార్గెట్. స్వరమెత్తి అందరూ అడుగుదాం, ప్రభువా నీ కృప నాకు దయచేయి. ఆగకుండా ఒక్క నిమిషం స్వరమెత్తి కృప అని చెబుదాం. అందరూ గంభీరంగా చెప్దామండి. దయచేసి విశ్వాసం అందరూ స్వరమెత్తి చెప్పాలి. అమ్మ చెప్పండి, కృప కలుగునుగాక. అలా స్తుతిస్తుండగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం ఆగిపోయినవన్నీ తిరిగి ప్రారంభిస్తాడు. దేవుడు తిరిగి మళ్ళీ ప్రారంభింప చేస్తున్నాడు. జెరుబ్బాబెలుకు చూపిన కృప దేవుడు నీకు ఇస్తాడు. జెరుబ్బాబెలుకు చూపిన కృప దేవుడు ఇస్తాడు. సిస్టర్ గారు స్వరమెత్తి చెప్పండి, కృప. నీ బిడ్డల విషయంలో కృప, నీ కుటుంబ విషయంలో నీ కృప, దేవుని కృప, ఆర్థిక విషయాల్లో కృప. హల్లెలూయా. గ్రేస్ ఆఫ్ గాడ్, 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 గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ ప్రాంతానికి దేవుని కృప, ఈ పరిచర్యకు దేవుని కృప, మన బిడ్డలకు దేవుని కృప. అమ్మ ఎలుగెత్తి చెప్పు, దేవా నీ కృప, దేవా నీ కృప, దేవా నీ కృప, దేవా నీ కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. చెబుదాం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ రాత్రి కురుస్తున్న ఆయన కృపలో మనము తడిసి ముద్దవుదుముగాక. నిశ్చయముగా ఈ కృప ద్వారానే ప్రతి ఒక్క అవరోధము తొలగించబడి నిశ్చయముగా ఎదురు నిలబడిన ప్రతి ఒక్క పర్వతం చదును భూమి అగునుగాక. నిశ్చయముగా ప్రభు కార్యాలు చేస్తున్నాడు. ప్రతి నోరు కృప 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 కృప. ఒప్పుకుందాం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చెబుదామండి, నోరార చెబుదాం, మనసార చెబుదాం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందరూ చెబుదాం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మిమ్మల్ని గుచ్చుతున్న ప్రతి ఒక్క ముళ్ళు, ప్రతి ఒక్క అవరోధము, ప్రతి ఒక్క బలహీనతలలో ఆయన కృప చాలినంతగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి చాలినంత కృప, చాలినంత కృప, చాలినంత కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను.
కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. చెబుదాం. నీ కృప వీడి క్షణమైన నేనెలా అందరు కలిసి మనగలను. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ అందరు కలిసి అదే మాట. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన అందరూ ఒప్పుకుందాం. ఈ రాత్రి కురిసిన కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే చెబుదాం. నీ కృపతోనే నీ కృపతోనే నీ కృపతోనే నీ కృపతోనే నీ కృపతోనే నీ కృపతోనే కృపతోనే నీ కృపతోనే అందరూ నోరు తెరిచి నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప విడువని నీ కృప మానువని నీ కృప విడువని నీ కృప. అందరూ నోరు తెరిచి కృప ఒప్పుకున్నాం. కృప కలుగును గాక 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 ఒప్పుకున్నాం కృప కలుగును గాక కృప కలుగును గాక. నోరు తెరిచి బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరూ యేసయ్యా 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 నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప. అందరూ పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడు
అని చెప్పిన యేసయ్యా, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, అందరూ యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. నోరు తెరిచి అందరూ కృప కృప అని పాడుతూ దేవుని మహిమపరుద్దాం. ప్రతి అవరోధం తొలగిపోబోతుంది. నీ ముందు నిలబడిన ప్రతి పర్వతం చదును భూమిగా మార్చబడబోతుంది. రాత్రి నీ జీవితంలో ఆగిపోయిన ప్రయత్నాలు యేసయ్య నామములో సఫలపరచబడబోతూ ఉన్నాయి. యేసయ్య నీ కొరకు వెల చెల్లించాడు. ఆయన కృప ద్వారా కనుక చెమడగొడుతూ యేసయ్య కృప నమ్ముకుందాం. యేసయ్య కృప నమ్ముకుందాం. యేసయ్య నీ కృప, యేసయ్య నీ కృప, యేసయ్య నీ కృప, యేసయ్య నీ కృప, యేసయ్య. హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా నీ కృప అనుక్షణం నన్ను కను పాపవలే దాచిన కృప. ఈ రోజు వరకు నిన్ను కాపాడుకుంటూ వచ్చింది ఆయన కృపే, ఆయన కృపే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప అనుక్షణం. అందరు రెండు చేతులు పైకి ఒప్పుకుంటూ ఈ రోజు వరకు అనుక్షణం నన్ను కను పాపవలే దాచిన కృప కాచిన కృప యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, నీ కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు నిన్ను బ్రతికి సజీవులుగా నిలబెట్టింది ఆయన కృపే కదా. ఏదో బలహీనత నిన్ను వెంటాడుతుందని కలవరపడుతున్నవేమో ఈ రాత్రి. కుటుంబంలో బిడ్డల వల్ల, కట్టుకున్న భర్త వలన ఎదురుపడుతున్న ప్రతి బలహీనత నిన్ను పొడుస్తూ ఒకవేళ ఉంటే నా యేసయ్య నిన్ను ఈ రోజు వరకు బ్రతికించి నీతో చెబుతున్న మాట, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఆ దేవాది దేవుడే ఎత్తైన కోటగా నీకు ఈ రాత్రి నిలబడి కృపగల దేవునిగా నిన్ను స్థిరపరచుచున్న రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక.
యేసయ్య నీ కృప ఈ రాత్రి మా మీద నాయన మీరు కుమ్మరించినందులకై నీకు స్తోత్రం. అందరు కూడా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పల కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. కృపతో మనము ఈ రోజున మనం వెళ్ళబోతున్నాం. ప్రతి అడ్డు ఆటంకములు తొలగించబడుతూ ఉన్నాయి. అద్భుతమైన రీతిలో బలహీనతలో చాలినంత కృప, చాలినంత కృప. అనేక మంది రక్షించబడబోతున్నారు. కృప చేతనే రక్షణ. అందరిలో తల్ల వంచి ఉంటుండగా దైవజనులు మన ప్రాంతంలో నడిపిస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ కనికరాలు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ దోషాలు నిలబెట్టుకుని నాయన నా కృప మీకు చాలని నా ప్రభువా, నాయన నా తండ్రి నీ దోషాల ద్వారా మాట్లాడిన అద్భుతమైన మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలైనా మేమందరం నా తండ్రి మా హృదయాలు నా ప్రభు భద్రపరుచుకొని నాయన మాకు సంభవిస్తున్న నా తండ్రి అనేకమైన ఇబ్బందుల్లో నాయన అనేకమైన నా ప్రభు బలహీనతలు నా తండ్రి నాయన నీ కృప కొరకు నా తండ్రి నాయన మేము కనిపెడుతున్నాం కాబట్టి నాయన నీ కృప నా తండ్రి మమ్మల్ని ఆదరిస్తుంది కాబట్టి, నీ కృప చేతను మమ్మల్ని నడిపిస్తున్నావు కాబట్టి, మీ కృప చేతను మమ్మల్ని బలపరుస్తున్నావు కాబట్టి నాయన ఈ కృపను నాయన మేము అర్థం చేసుకుని నీ కృపలో నాయన మేము వర్ధిల్లటానికి నీ కృప చేతను మమ్మల్ని నడిపించమని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన చక్కటి మాటలు మా కొరకే మాట్లాడిన మీ దోషులను ఇంకా అధికంగా వాడుకోండి. వారి ప్రయాణంలో తోడుగు నడిపించండి. నాయన ఈ సభను ఏర్పాటు చేసిన దైవదోషులు నా తండ్రి నీ కుమారుడు మలాకి గారిని బట్టి నాయన వారిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించండి. నాయన ఈ సభకు సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు ఆశీర్వదించండి. అధ్యక్షుడు నడిపించిన ప్రియుడు రాజేష్ గారిని, ఆయన కుటుంబాన్ని, వారి పరిచయాన్ని దీవించండి. నాయన ఈ సభలో నా తండ్రి ఇంతవరకు వచ్చి నాయన నీ నామాన్ని గణపరిచి మహిమపరిచి నీ దోషుల ద్వారా మాట్లాడిన మాటలు విని నా తండ్రి మరలా తమ ఇంట్లోకి వెళ్తుండగా నాయన వాక్యంతో నా ప్రభా ప్రతి బిడ్డను బలపరిచి విడివక నిన్ను నా ప్రభా నా తండ్రి నిన్ను నా ప్రభా వదలక నీ కృపలో నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన భద్రపరిచి నా తండ్రి బలపరచమని, ఇదిగో నాయన ఈ రీతిగా నా తండ్రి దోషం ద్వారా మాట్లాడిన అద్భుతమైన మాటలు బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మీ కృపతో నేను మమ్మల్ని అందరూ కూడా బలపరచమని రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపతో సర్వాన్ని నడిపించిన దేవాది దేవునికి అందరూ రెండు చేతుల పైకెత్తి ఆద్యంతములు మనతో నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృపతో ఈ పాలగుమ్మి ప్రాంతం అంతటిని దర్శించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో ఆయుర ఆరోగ్యముల ఆశీర్వాదములతో నింపి నడిపించుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శక్తి చేత, బలము చేత జరగని కార్యములు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు తన సేవకుని నోట ఉంచిన కృపగల మాటల చేత ప్రతి పర్వతమును చదును భూమిగా మార్చుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇక ముందును కృప చేతనే నడిపించుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు దైవజనం జ్యోతిబాబు ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడునైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆదరణ పిల్లరా కూడి వచ్చిన మనకును ఈ పరిచర్యకును దైవజనులకును సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ప్రైజ్. ఈ సమయంలో దైవజనులు మలాకి గారు వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. ఒక్క 2 నిమిషాలు. అద్భుతమైనటువంటి రీతిలో కృప చూపినటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఈ రాత్రి చేరుకుడు వచ్చినటువంటి సేవకులైనటువంటి వారి అందరికీ
ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని అందించిన అభిషక్తులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరుకుడు వచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, ఆయా తావుల్లో నుండి వచ్చిన సేవకులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట నేను చెప్పి ప్రియులారా మిమ్మల్ని పంపిస్తాను. 2 నెలల నుండి మేము ఈ కూడిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము సంఘముతో, అయ్యగారితో ఈ మీటింగ్ జరగాలి అని. కానీ అయ్యగారిని మాత్రం మేము అడగలేదు. 2 నెలల నుండి ప్రార్థనలో పెట్టాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మరి నీ దాసుని ద్వారా మేము ఈ కూడిక జరిగించాలని ఆశపడుతూ ఉన్నాము, నీ చిత్తమైతే మాకు దయచేయని ప్రభు యొక్క చిత్తాన్ని 2 నెలలుగా మేము ప్రార్థన చేశాము. ప్రభువు సూచించారు. కృపను బట్టి మరి రాజేష్ గారితో నేను చెప్పాను, మరి అయ్యా ఇలాంటి పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు, మేము అడిగాము, మరి మీరు అడగండి అని చెప్పినప్పుడు సరిగ్గా ఇదే రోజు వారం రోజులు బుధవారం నాడే మరి అయ్యగారు మాకు డేట్ ఇవ్వటము, అప్పుడు మరి ఇలాగూ ఏర్పాట్లు చేయటము. కట్ చేయండి.